సార్ మనం ఎన్ని వీడియోస్ చేసినా కానీ ఇంకా కొంతమంది కొన్ని కామెంట్స్‌లో డౌట్స్ పెడుతున్నది ఏంటంటే అసలు సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ గురించి మాట్లాడదాం. సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? సో సాఫ్ట్‌వేర్ అంటే డీల్స్ విత్ హార్డ్‌వేర్ అండి. ఇప్పుడు హార్డ్‌వేర్ హ్మ్. అంటే నథింగ్ బట్ ఒక ల్యాప్‌టాప్‌ని గాని, ఒక కంప్యూటర్ గాని దట్ ఈస్ హార్డ్‌వేర్. సో హ్మ్. దాంతో మనం డీల్ చేసి దాంతో టాస్క్స్ చేపిచ్చాలన్నా, ప్రోగ్రామ్ చేయాలన్నా, దాంతో ఏదన్నా డేటాని ప్రాసెస్ చేయాలన్నా ఏదన్నా కూడా సాఫ్ట్‌వేర్ యూజ్ అయితాయి. ఓకే. ఫర్ సాఫ్ట్‌వేర్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హ్మ్. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ ఉంటది. సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఉంటది. సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంటే విచ్ కంట్రోల్స్ ద హార్డ్‌వేర్. ఇప్పుడు హ్మ్. మనం ఏది పెట్టినా, ఇప్పుడు పెన్ డ్రైవ్ పెట్టినా, సీపీయూ గాని ఎనీ కైండ్ ఆఫ్ హార్డ్‌వేర్‌ని కంట్రోల్ చేసి దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటాం అనేది ఒక సిస్టమ్ సాఫ్ట్‌వేర్ చూసుకుంటది. యెస్. బట్ ఆ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ హెల్ప్ తీసుకొని మనం హ్మ్. సెకండ్ టైప్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అని ఉంటది. అప్లికేషన్ అంటే మనం టాస్క్స్ చేయాలన్నా, డిఫరెంట్ అంటే మనం ఏ కైండ్ ఆఫ్ వర్క్ చేయాలన్నా దానికి రిలేటెడ్‌గా ఒక సాఫ్ట్‌వేర్ డిజైన్ చేసుకోవటంలో అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అంటారు. ఓకే. సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఎగ్జాంపుల్స్ అంటే ఓఎస్. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏదైనా విండోస్ గానీ, యూనిక్స్, లైనక్స్ ఏయైనా కూడా వి కెన్ కాల్ ఇట్ యాస్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్. ఓకే. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్. హ్మ్. వెబ్ హ్మ్. బ్రౌజర్ అనుకోండి, ఏ కైండ్ ఆఫ్ అనుకోండి. ఎనీథింగ్ వి కెన్ కాల్ ఇట్ యాస్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్. సో ఓకే. దట్స్ డీలింగ్ విత్ హార్డ్‌వేర్, డీలింగ్ విత్ కంప్యూటర్ ఆర్ ల్యాప్‌టాప్ ఆర్ సంథింగ్ వాళ్ళతో డీల్ చేయటం. దానిలో డిఫరెంట్ కైండ్స్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ ఉంటది, సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఉంటది. హ్మ్. సో, ఎక్స్‌టర్నల్ డివైసెస్‌ని ఇంటర్నల్‌గా అవి రన్ చేయడం. ఎగ్జాక్ట్‌లీ. ఒక ఎట్లా యూజ్ మాటలో. చేయాలి? హ్మ్. ఎట్లా కంట్రోల్ చేయాలి? ఏ హార్డ్‌వేర్‌ని ఎట్లా యూజ్ చేసుకోవాలి? ఏ హ్మ్. హార్డ్‌వేర్ నుంచి ఎంత వర్క్ మనం తీసుకోవాలి? హ్మ్. ఆ హ్మ్. డేటాని ఎట్లా ప్రాసెస్ చేసుకోవాలి? దీస్ ఆర్ ఆల్ సాఫ్ట్‌వేర్ కింద వస్తది. ఓకే. అప్లికేషన్ అంటే ఐ మీన్ దాన్ని టాస్క్స్ చేయటానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మన ఈ మనకు అనుకున్నట్టు హ్మ్. ఇంటిగ్రేట్ చేసుకొని, మోడిఫై చేసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాప్ తీసుకోండి. యాప్ ఇన్‌స్టాల్ చేస్తాం అవును. అప్లికేషన్. హ్మ్. అంటే ఒక సాఫ్ట్‌వేర్‌లో ఒక యాప్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకొని కొన్ని కొన్ని సార్లు ఏంటంటే అప్లికేషన్ అంటే మనం మొబైల్‌కి యూజ్ చేస్తాం. బట్ ఆ మొబైల్ వేరే వెర్షన్ ఉన్నట్టు డెస్క్‌టాప్ వెర్షన్ అని ఉంటది. యూ నో దట్ ఒక సాఫ్ట్‌వేర్ డిజైన్ యెస్. చేస్తే యెస్. డెస్క్‌టాప్ వెర్షన్ ఉంటది. మొబైల్ వెర్షన్ ఉంటది. హ్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్ మనం అందరం బ్రౌజ్ చేస్తుంటాం. అవును. దానిలో 2 ఉంటాయి. అవును. సిస్టమ్‌లో గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తాం. డెస్క్‌టాప్‌లో హ్మ్. గూగుల్ క్రోమ్ హ్మ్. యూజ్ చేస్తాం. మొబైల్ యూజ్ చేస్తాం. హ్మ్. సో డిఫరెంట్ అది అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ అంటారు. ఆ ఓఎస్ అంటే ఇప్పుడు విండోస్ గాని, లేకపోతే లైనక్స్, యూనిక్స్ ఇయన్నీ ఏంటంటే సిస్టమ్ సాఫ్ట్‌వేర్ కింద వస్తాయి. ఓకే.